హలో గైస్, మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 29 స్టార్టింగ్ లో మనం డాన్ క్రీక్ పైరెట్లను చూస్తాం. లూఫీ పంచ్ వల్ల డాన్ క్రీక్ స్పియర్ ఇరిగిపోయింది. అది చూసిన తర్వాత వాళ్ళ పైరెట్లు అందరూ షాక్ అనుకుంటున్నారు. ఏంటి నిజంగానే పిల్లోడు మన కెప్టెన్ డాన్ క్రీక్ ను ఓడించగలుగుతాడా అని చెప్పేసి. అప్పుడు మనం చూస్తాం లూఫీ పగిలిపోయిన ఒక పెద్ద బోటు ముక్క మీద నిలబడి అంటుంటాడు. ముందు మనం ఫైట్ చేయడానికి మనకు ఒక ప్లేస్ లేదు కరెక్ట్ గా, బట్ ఇంత ప్లేస్ దొరికింది. సో ఇప్పుడు మన ఇష్టం వచ్చినట్టు ఫైట్ చేయొచ్చు. అది కాకుండా నీ దగ్గర ఉన్న వెపన్ స్పియర్ కూడా ఇరిగిపోయింది. ఇప్పుడు నీ వెపన్ యొక్క పవర్ ఆఫ్ మాత్రమే. సో రా ఫైట్ చేద్దాం అని చెప్పేసి అంటాడు. ఇది విన్న వెంటనే ఫైట్ చేయడానికి మన లూఫీ దగ్గరికి వచ్చేసి ఒక అటాక్ చేస్తాడు. బట్ ఇది చూసిన తర్వాత లూఫీ దాన్ని డాచ్ చేసి పైకి ఎగురుతాడు. ఇది చూసిన తర్వాత డాన్ క్రీక్ అంటుంటాడు, రే కోతోడ కిందికి వచ్చి ఫైట్ చేయరా అని చెప్పేసి. బట్ అయినా కానీ మన లూఫీ రాడు. ఇది చూసిన తర్వాత డాన్ క్రీక్ అక్కడికి వచ్చేసి ఆ చెక్క పోల్ మీద అటాక్ చేసి దాన్ని ముక్కలు చేసేస్తాడు. దాని తర్వాత మన లూఫీ ఆ చెక్క పోల్ నుంచి వేరే చెక్క పోల్ దగ్గరికి వచ్చేసి ఆ చెక్క పోల్ తన స్ట్రెంత్ తో ఇరగొట్టి దాన్ని వెపన్ గా యూజ్ చేసి డైరెక్ట్ డాన్ క్రీక్ సైడ్ చాలా ఫాస్ట్ గా విసిరేస్తాడు దాన్ని. అండ్ విసిరేసిన తర్వాత అంటాడు, రే డాన్ క్రీక్ నీకు వెపన్ అంటే ఇష్టం కదా, సో ఈ వెపన్ తీసుకొని చెప్పేసి చాలా ఫాస్ట్ గా విసిరేస్తాడు. బట్ ఇది చూసిన తర్వాత డాన్ క్రీక్ తన దగ్గర ఉన్న ఒక మిసైల్ తీసుకొని ఆ చెక్క పోల్ని ముక్కలు చేసేస్తాడు. బట్ ఆ వెంటనే మన లూఫీ ఆ డాన్ క్రీక్ మీద గమ్ బ్యాట్రిక్ టెక్నిక్ యూజ్ చేసి చాలా పంచులు కురిపిస్తాడు. ఇది చూసిన తర్వాత డాన్ క్రీక్ కొంచెం వెనకలకు వచ్చేస్తాడు ఆ అటాక్ నుంచి తప్పించుకోవడానికి. అండ్ వెనకలకు వచ్చిన తర్వాత అంటాడు, రే నీ పంచులు నాకు చీమ కుట్టినట్లేదు, అది కాకుండా నా దగ్గర ఉండేది గోల్డెన్ ఆర్మర్, సో ఈ ఆర్మర్ మీద నీ పంచుల ప్రభావం ఎటువంటి పరిస్థితుల్లో ఉండదని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు, అది నువ్వు కాదరా చెప్పాల్సిన టైము అని చెప్పేసి గమ్ పిస్టల్ యూజ్ చేసి ఈసారి ఇంతకు ముందు కంటే చాలా పవర్ఫుల్ అటాక్ డాన్ క్రీక్ స్టమక్ మీద చేసి ఉంటాడు. ఇందువల్ల డాన్ క్రీక్ కి చాలా నొప్పి వేసింది అది. అండ్ అప్పుడు తెలుస్తుంది మనకి ఈ పంచ్ వల్ల కంపల్సరీ ఎఫెక్ట్ పడిందని డాన్ క్రీక్ కి. కానీ మన లూఫీ మాత్రం ఈ అటాక్ తో అస్సలు సాటిస్ఫై అయ్యాడు, ఎందుకంటే ఆ పంచ్ మళ్ళీ తీసి మళ్ళీ ఇంకో పంచ్ చేసింటాడు డాన్ క్రీక్ స్టమక్ మీద. బట్ ఈసారి డాన్ క్రీక్ తన మిగిలిపోయిన స్పియర్ తో మన లూఫీ మీద అటాక్ చేసి బ్లాస్ట్ చేసి చాలా దూరం పడేస్తాడు. అండ్ ఈ అటాక్ తర్వాత డాన్ క్రీక్ కోపంతో అంటాడు, ఇంకా పిల్లోడా నీతో ఆడుకునే టైం నాకు లేదు, సో ఫైనల్ అటాక్ తో నేను ఫినిష్ చేయబోతున్నా అని చెప్పేసి అక్కడ నుంచి మాయమైపోతాడు. అండ్ ఎగ్జాక్ట్లీ మాయమైపోయినాడు. అక్కడ నుంచి పైకి ఎగిరింటాడు. అండ్ పైకి ఎగిరిన తర్వాత ఒక చెక్క పోల్ మీదకి వెళ్ళి ల్యాండ్ అయింటాడు. అక్కడ నుంచి లూఫీని చూస్తున్నాడు. అండ్ మన లూఫీ కూడా కొద్దిసేపటి తర్వాత డాన్ క్రీక్ చూస్తాడు. అప్పుడు డాన్ క్రీక్ అంటాడు, పిల్లోడా నీకు ఈ రోజు తెలుస్తుంది ఈ ఈస్ట్ బ్లూ రారాజు యొక్క స్ట్రెంత్ ఎలా ఉంటుందో అని చెప్పేసి. అప్పుడు మనం చూస్తాం లూఫీ ఇవన్నీ మనల్ని ఇగ్నోర్ చేసి చాలా ఫాస్ట్ గా పోల్ సైడ్ పరిగెత్తుతుంటాడు. అండ్ ఆ పోల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లూఫీ తన చేతిని స్ట్రెచ్ చేస్తూ డైరెక్ట్ డాన్ క్రీక్ సైడ్ అటాక్ చేయడానికి డాన్ క్రీక్ సైడ్ వెళ్తుంటాడు. అప్పుడే మనం చూస్తాం డాన్ క్రీక్ తన పగిలిపోయిన స్పియర్ తో ఇంకొక బ్లాస్ట్ చేస్తాడు. అప్పుడు మనం చూస్తాం లూఫీకి ఆ అటాక్ వల్ల ఏమైండదు. అందుకే మనోడు పొగలోంచి బయటకు వచ్చేసి తన స్ట్రెచ్ చేసిన చేతులు నార్మల్ గా చేసుకుంటాడు. అండ్ దాని తర్వాత డాన్ క్రీక్ ఒక పారి పంచిస్తాడు. అందుకే చాలా దూరం భయపడతాడు డాన్ క్రీక్. బట్ పడుతూ డాన్ క్రీక్ తన బాంబ్ బాల్స్ ని కిందికి విసిరేస్తాడు. అండ్ ఒకటి రెండు బాంబ్ బాల్స్ మన లూఫీ దగ్గరికి వచ్చేస్తాయి. సో అందుకే లూఫీకి చాలా దెబ్బలు తగులుతాయి ఆ బాంబ్ బాల్స్ వల్ల. అప్పుడు మనం చూస్తాం డాన్ క్రీక్ కింద పడుతూ అంటుంటాడు, పిల్లోడా నువ్వు చేయగలిగినది ఇంతేనా అని చెప్పేసి. బట్ ఇలా అంటూ నవ్వుతున్నప్పుడే తన గోల్డెన్ ఆర్మర్ నుంచి చిన్న క్రాక్స్ రావడం మొదలైతాయి. బట్ ఈ క్రాక్స్ చూసిన తర్వాత ఇంకా ఎక్కువ నవ్వుతూ అంటాడు, బట్ పిల్లోడా ఇప్పటికే చాలా లేట్ అయింది, ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఓడిపోయావు అని. అండ్ వీడు ఇలా ఎందుకు అన్నాడో మనకు అప్పుడే అర్థమవుతుంది. ఎందుకంటే వీడు నీళ్ళలో విసిరిన బాంబ్ బాల్స్ అని అక్కడ పేరడం స్టార్ట్ అయ్యాయి. సో అక్కడ పెద్ద బ్లాస్టులు జరుగుతుంటాయి. అండ్ ఇది చూసిన తర్వాత డాన్ క్రీక్ నవ్వుతూ అంటాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బాంబుల వల్ల లూఫీ ఆ పిల్లగాడు చచ్చిపోయింటాడు, చనిపోకపోయినా నో ప్రాబ్లం, ఎందుకంటే దాని తర్వాత వాడు బయటకు వచ్చి నిలబడుకోవడానికి ఒక ప్లేస్ కూడా మిగలేదు, ఎందుకంటే అన్ని బ్లాస్ట్ అయిపోయినాయి కాబట్టి అని. వీడు ఇలా అనుకుంటూ నవ్వుతున్నప్పుడే మన లూఫీ ఆ బాంబ్ బ్లాస్ట్ నుంచి బయటకు వస్తాడు. ఇది చూసిన తర్వాత డాన్ క్రీక్ గానికి మెంటల్ గా బయలుపోతుంది. బట్ ఫిజికల్ గా పాల్గొనడానికి మన లూఫీ అక్కడికి వచ్చేసి ఒక పంచ్ ఇస్తాడు ఆ డాన్ క్రీక్ ఆర్మర్ కి. ఆ ఆర్మర్ లో ముందే క్రాక్స్ వచ్చింటాయి, బట్ ఈ పంచ్ వల్ల అది మొత్తం ముక్కలు అయిపోయి కింద పడిపోయింది అది. అండ్ దాని తర్వాత డాన్ క్రీక్ కూడా కింద పడిపోయింటాడు ఆ లూఫీ పంచ్ కి. అండ్ ఇది చూసిన తర్వాత ఆ చెఫ్లందరూ సంతోషపడి అంటుంటారు, ఎస్ స్ట్రా హ్యాట్ బై విన్ అయ్యాడు అని చెప్పేసి. అప్పుడు మనం లూఫీని చూస్తాం, లూఫీ గాల్లో ఎగురుతూ అనుకుంటుంటాడు, ఎస్ నేను ఫైనల్లీ విన్ అయ్యా అని చెప్పేసి. బట్ అప్పుడే డాన్ క్రీక్ నవ్వుతూ అంటాడు, ఇంత తొందరగా అంత సంతోషపడాల్సిన అవసరం లేదని చెప్పేసి తన దగ్గర ఉన్న ఫైనల్ ట్రంప్ కార్డ్ ని యూజ్ చేస్తాడు లూఫీ మీద. ఆ ట్రంప్ కార్డ్ పేరే నెట్. ఆ నెట్ వేసేసి మన లూఫీని చిక్కుకుపోయేలాగా చేస్తాడు. ఇది చూసిన తర్వాత లూఫీ ఆ నెట్ లోంచి బయటికి రావాలని చాలా ట్రై చేస్తాడు. బట్ ఇది చూసిన తర్వాత డాన్ క్రీక్ నవ్వుతూ అంటాడు, నువ్వు ఎంత ట్రై చేసినా దాంతోంచి బయటికి రాలేవు, ఎందుకంటే అది నార్మల్ థ్రెడ్ తో కాదు, ఒక స్టీల్ తో చేసినది. అండ్ నేను ఎలాగో సముద్రంలో పడిపోతున్నా, నేను సముద్రంలోంచి ఈదుకుంటూ వస్తా, బట్ నాతో పాటు నిన్ను తీసుకొని పోతా, అప్పుడు నువ్వు రాలేవు అని చెప్పేసి అంటుంటాడు. బట్ ఇది చూసిన తర్వాత లూఫీ ఆ నెట్ లోంచి తన చేతుల్ని కాళ్ళని స్ట్రెచ్ చేసి బయటికి తీసుకొస్తాడు. అండ్ ఆ నెక్స్ట్ సెకండ్ తన కాళ్ళని మొత్తం పురిదిప్పుతాడు. దాని వల్ల లూఫీ ఇప్పుడు ఇలా కనపడుతుంటాడు. అండ్ లూఫీ డాన్ క్రీక్ నుంచి చాలా దూరం పురిదిప్పుకుంటూ వెళ్తాడు. అండ్ మనకు ముందే తెలుసు ఒక రబ్బర్ ను పురిదిప్పిన తర్వాత దాన్ని వదిలేస్తే దాని నుంచి వచ్చే ఫోర్స్ ఎట్లుంటది అని చెప్పేసి అదంతా ఫోర్స్ యూజ్ చేసి లూఫీ డాన్ క్రీక్ ని ఒక చెక్క కేసి కొడతాడు. దాని వల్ల డాన్ క్రీక్ అక్కడే పడిపోతాడు, స్పృహ తప్పిపోతాడు. బట్ ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ స్టీల్ నెట్ లోంచి బయటికి రాలేక మన లూఫీ సముద్రంలో పడిపోతాడు అదే నెట్ తో. బట్ అప్పుడు మనం డాన్ క్రీక్ చూస్తాం, డాన్ క్రీక్ ఆల్మోస్ట్ చచ్చిపోయే పొజిషన్ లో ఉంటాడు. బట్ మనోడు బతికేంటాడు, జస్ట్ స్పృహ తప్పి పడిపోయింటాడు. అండ్ ఆ డాన్ క్రీక్ ఓటమి చూసిన తర్వాత ఈ చెఫ్లు అందరూ ఆనందంతో వస్తుంటారు, స్ట్రా హ్యాట్
అని. అండ్ ఈ వాయిస్ విన్న తర్వాత గిన్ గాడు స్పృహలోకి వచ్చేసి అంటుంటాడు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి. అప్పుడే అక్కడ ప్యాటిన్సన్ అంటుంటాడు గిన్ ఫైనలీ ఈ ఈస్ట్ బ్లూ రారాజు ఒక పిల్లోని చేతిలో ఓడిపోయినాడు, అది కూడా చాలా ఘోరంగా అని చెప్పేసి అంటున్నాడు. ఈ మాటలు విన్న తర్వాత గిన్ గాడు షాక్ అయిపోయి అనుకుంటున్నాడు ఏంటి డాన్ క్రీక్ ఓడిపోయాడు, అది కూడా ఆ పిల్లోని చేతిలోని. అప్పుడు మనం లూఫీని చూస్తాం. లూఫీ ఈదలేడు కాబట్టి ఆ సముద్రం ఎంత లోతు అయితే ఉంటుందో అంత లోతు వరకు వెళ్తూనే ఉంటాడు. అప్పుడు మనం చీఫ్ జెఫ్ చూస్తాం. అప్పుడు జెఫ్ అంటాడు సాంజీ నాకు తెలుసు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు, ఎందుకంటే ఆ పిల్లోడు వచ్చేసి డాన్ క్రీక్ నుంచి మనల్ని కాపాడా అని చెప్పేసి. బట్ నువ్వు మరీ అంత సంతోషపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ముందు ఆ పిల్లోడు మనల్ని కాపాడాడు, ఇప్పుడు ఆ పిల్లోడిని కాపాడాల్సిన సమయం వచ్చిందని చెప్పేసి. ఇది విన్న తర్వాత సాంజీ ఏం మాడతావు అని చెప్పేసి అడుగుతాడు. ఇది విన్న తర్వాత జెఫ్ అంటాడు ఎవడైతే డెవల్ ఫ్రూట్ తినింటాడో వానికి సముద్రం శాపం ఇస్తుంది, అందుకే ఎప్పుడైతే సముద్రంలోకి ఎప్పుడైతే వెళ్తాడో వాడు ఈదడం కాదు కనీసం కదలేడు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత సాంజీ షాక్ అయి ఉంటాడు. ముసలోడ ఈ మ్యాటర్ ముందు చెప్పేది లేదా, ఇంత స్లోగానే చెప్పేది అని చెప్పేసి అక్కడ నుంచి చాలా ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళి తన డ్రెస్ విప్పేసి డైరెక్ట్ లూఫీని కాపాడడానికి సముద్రంలో దూకేస్తాడు. అండ్ వన్స్ సముద్రంలోకి దిగిన తర్వాత సాంజీ లూఫీని కాపాడని చెప్పేసి లూఫీ కోసం వెతుకుతుంటాడు. అండ్ కొద్దిసేపు వెతికిన తర్వాత ఫైనల్లీ లూఫీ మన సాంజీ కనపడేస్తాడు. సో మన లూఫీ దగ్గరికి వెళ్తాడు. బట్ మన లూఫీ మాత్రం నెట్ లో ఇంకా ఇరుకొని ఉంటాడు. ఇది చూసిన తర్వాత లూఫీని బయటికి తీయడానికి సాంజీ ఆ నెట్ తీయడానికి ట్రై చేస్తాడు. బట్ అది తెంపలేకపోతాడు, తీయలేకపోతాడు. అలాగే చాలా సమయం గడిచిపోతాడు. సో సాంజీకి గాలాడదు అనమాట. అప్పుడు సాంజీ అనుకుంటుంటాడు అసలు వీళ్ళు ఎలాంటి మనుషులు, వీళ్ళు చనిపోతారని తెలిసి కూడా ఫైట్ చేస్తారు. అండ్ వీడు ఒకడే కదా జోరోకి తెలుసు మిహాక్ తో ఫైట్ చేస్తే కంపల్సరీ చనిపోతాడని, అయినా కానీ వాడు మిహాక్ తో ఫైట్ చేసి ఫైనల్లీ ఓడిపోవడం అయితే ఓడిపోయినాడు. బట్ ఓడిపోయిన తర్వాత కూడా వాడు ఓటమిని ఒప్పుకోలే, ఇంకా స్ట్రాంగ్ అవుతా అని చెప్పేసి ఫైనల్లీ అన్నాడు. బట్ ఇదంతా చూసిన తర్వాత నాకు ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళ క్రూలో ఉండే ప్రతి ఒక్కడు మొండోడే, అండ్ ఆ మొండితనమే వీళ్ళని ఫైనల్లీ గెలిపిస్తుంది అండ్ స్ట్రాంగ్ గా మారుస్తుంది. అండ్ ఇవన్నీ ఆలోచిస్తూ మన సాంజీ లూఫీని ఎలాగోలా నెట్ లోంచి బయటికి తెచ్చింటాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత పైకి తీసుకొని వెళ్దామని అనుకుంటుంటాడు. బట్ సాంజీకి ఇంకా గాలి అడగకుండా ఉంటుంది. అండ్ అదే బలహీన క్షణంలో మనోనికి ఒక బ్యూటిఫుల్ సీన్ కనపడుతుంది. ఆ బ్యూటిఫుల్ సీన్ ఏంటంటే చాలా చేపలు తిరుగుతుంటాయి. అండ్ అవన్నీ చూసిన తర్వాత మనోడు ఇమాజిన్ చేసుకుంటుంటాడు అంటే ఆల్ బ్లూ ఇలానే ఉంటుందా, మా రెస్టారెంట్ కింద సముద్రం సీనరీని ఇలా ఉంటే ఆల్ బ్లూ లో సీనరీ ఎలా ఉంటుంది, అక్కడ చేపలు ఎలా ఉంటాయని చెప్పేసి అనుకుంటుంటాడు. అప్పుడే సీన్ షిఫ్ట్ అవుతుంది. మనోడు పైకి ఎత్తుకొచ్చింటాడు లూఫీని. అప్పుడు మనం గిన్ను చూస్తాం. గిన్ను ఏడుస్తూ అంటుంటాడు అసలు జరగదు, అలా ఎలా జరిగింది, ఇంతకు డాన్ క్రీక్ ఆ పిల్లోని చేతిలో ఎలా ఓడిపోయినాడు, నేను నమ్మబుద్ధి కావట్లేదు అని చెప్పేసి అంటుంటాడు. ఇది విన్న తర్వాత ప్యాటిన్సన్ అంటాడు రే నిన్ను చంపాలనుకున్న వ్యక్తి ఓడిపోయినందుకు నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ కావాలి అని ఇలా సాడ్ గా ఫీల్ అవుతావు ఏం రండి అంటాడు. ఇది విన్న తర్వాత గిన్ అంటాడు అవును నిజమే, కానీ నేను నా జీవితంలో ఒకరిని అడ్మైర్ చేశాను, అతన్ని డాన్ క్రీక్, ఇతన్ని ఎవరు ఓడించలేడు అనుకున్నా, ఇతడు ప్రపంచాన్ని వెళ్తాడు అనుకున్నా, బట్ ఇతను ఈ రోజు ఒక పిల్లోని చేతిలో ఓడిపోయినాడు. సో ఈ రోజు నా జీవితం మొత్తం తలకిందులు అయిపోయింది. అప్పుడే మనం సాంజీని చూస్తాం. సాంజీ లూఫీని బయటికి తీసుకొచ్చిన తర్వాత లూఫీని లేపడానికి ట్రై చేస్తున్నాడు. బట్ లూఫీని ఎంత లేపడానికి ట్రై చేసినా లూఫీ మాత్రం ఏమండు. బట్ సడన్ గా మనోడు గురక తీస్తాడు. ఇది చూసిన తర్వాత సాంజీ లూఫీని ఒక ఏడేస్తాడు. ఏడేసిన తర్వాత అంటాడు నీ ఎంకమ్మా నువ్వు నిద్రపోతున్నావా, నువ్వు చనిపోయినావు అనుకోని చాలా టెన్షన్ పడ్డా అని చెప్పేసి. అప్పుడే మనం డాన్ క్రీక్ చూస్తాం. డాన్ క్రీక్ సడన్ గా లేచి నిలబడినాడు. బట్ వాడు మాత్రం స్పృహలో ఉన్నాడు. బట్ కొన్నిసార్లు అడ్రినలిన్ పూర్తిగా పంప్ అయినప్పుడు అట్లా ఓవర్ యాక్షన్ చేస్తాడు, లేచి అన్నమాట. ఇప్పుడు కూడా మనోడు అట్లే చేస్తాడు. అందుకే లేచిన తర్వాత అంటాడు ఆ పిల్లోడు ఎక్కడ, ఆ పిల్లోని నేను చంపేస్తా, నేనే స్ట్రాంగ్ అని చెప్పేసి అది ఆపడానికి వచ్చిన తర్వాత అక్కడ ఉండే పైరెట్లు అన్నాడు డాన్ క్రీక్ పైరెట్లని కుక్కను కొట్టినట్టు పక్కన దొబ్బుతుంటాడు. అది చూసిన తర్వాత ఒక మనిషి అక్కడికి వస్తాడు. చాలా ఫాస్ట్ గా వచ్చిన తర్వాత ఒకే ఒక పంచు డాన్ క్రీక్ పొట్టలో ఇస్తాడు. దాని వల్ల మనోడు అక్కడే స్పృహ వెళ్ళిపోతాడు ఈసారి నిజంగా. దాని తర్వాత ఆ మనిషి అతన్ని ఎత్తుకుంటాడు భుజం మీద. అండ్ అప్పుడు మనం చూస్తాం ఆ మనిషి ఇంకెవరో కాదు గిన్నే అన్నమాట. అప్పుడు గిన్ను సాంజీతో అంటాడు సాంజీ మీరు నాకు చేసిన సహాయానికి, నన్ను బ్రతికించిన దానికి నేను నా రుణం జీవితాంతం తీర్చుకోలేను. అండ్ ఆ లూఫీ కూడా చెప్పండి, అతను కూడా నాకు చాలా సాయం చేశాడు. ఈ రోజు మా కెప్టెన్ డాన్ క్రీక్ ఓడించి దీని తర్వాత ఈ ఓటమి తర్వాత మాకు అర్థమైంది మా లిమిట్ ఏంటో. సో మేము మా లిమిట్ ని పుష్ చేసి ఇంకా స్ట్రాంగ్ అయ్యేదానికి ట్రై చేస్తాం. సో పిల్లోడ్ లేచిన తర్వాత చెప్పు ఈసారి మనం కలిస్తే గ్రాండ్ లైన్ లోనే కలుస్తామని చెప్పేసి. ఇది విన్న తర్వాత సాంజీ అంటాడు సర్లీ ఈ మ్యాటర్ అంతా లూఫీకి చెప్పేస్తా, అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపో, అండ్ మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి తిరిగి రాకని చెప్పిన తర్వాత ప్యాటిసన్ తో అంటాడు ప్యాటిసన్ వెంటనే వీళ్ళు వెళ్ళడానికి ఒక చిన్న బోర్డు తీసుకొని రా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ప్యాటిసన్ నేను తీసుకొని రా అంటాడు. అప్పుడు సాంజీ కోపంతో అంటాడు మూసుకొని తీసుకొని రా, లేకుండా దీనికి పరిణామాలు చాలా తిరుగుగా ఉంటాయని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత ప్యాటిసన్ అండ్ ఇంకో చెఫ్ చాలా భయపడుతూ వెళ్ళి ఒక చిన్న బోర్డు తీసుకొస్తారు. ఆ చిన్న బోర్డు లో అక్కడ డాన్ క్రీక్ మనుషులందరినీ వేసుకుంటారు. అండ్ వన్స్ ఆ చిన్న బోట్ లో ఆ మనుషులందరూ వేసిన తర్వాత సాంజీ అంటాడు నేను జోక్ చేయట్లే, నువ్వు మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి రాకంటాడు. ఇది విన్న తర్వాత గిన్నెగాడు ఓకే అని చెప్పేసి ఆ చిన్న బోట్ లోకి ఎక్కేస్తాడు. అండ్ ఎక్కిన తర్వాత అంటాడు సాంజీ నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పా, బట్ ఇప్పుడు కూడా చెప్తున్నా థ్యాంక్స్ నాకు ఫుడ్ పెట్టేందుకు చనిపోతున్నప్పుడు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత అక్కడ ఉండే చెఫ్లు అంటారు రే ఈ సెంటిమెంటల్ డైలాగ్ లాపేసి ఇక్కడ నుంచి దొబ్బే, ఎందుకంటే మీ ఫేస్ చూడాలంటే నాకు ఇరిటేషన్ దొబ్బుతుంది, అండ్ మళ్ళీ ఎప్పుడు తిరిగి రాకంటాడు. ఇది విన్న తర్వాత కూడా గిన్ను నవ్వుతూ అంటాడు సరే ఎప్పుడు రానని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంటాడు. ఇది చూసిన తర్వాత మన సాంజీ కూడా నవ్వుతూ ఎప్పుడు రావద్దని చెప్పేసి అంటుంటాడు. అండ్ అప్పుడే ఇక్కడ షిఫ్ట్ అవుతుంది నామి సైడ్. నామి ఆ గోయింగ్ మేరీని తీసుకొని ఏదో రూట్ లో వెళ్తుంటుంది. అండ్ వెళుతూ నామి అనుకుంటుంది నాకు వాళ్ళు చాలా గుర్తుకొస్తారు, ఎందుకంటే కొద్ది రోజుల సమయమైనా వాళ్ళతో స్పెండ్ చేసినది, వాళ్ళు చాలా క్లోజ్ అయ్యారని చెప్పేసి. అప్పుడే ఏడుస్తూ అనుకుంటుంది నేను
నేను వాళ్ళని మోసం చేయాలనుకోలే, కానీ నా దగ్గర వేరే ఛాయిసే లేదు. ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు నేను ఏం చేయాలో. నేను నా ఇష్టం వచ్చినట్లు బతకాలనుకుంటున్నా, కానీ నా ఛాయిసెస్ నన్ను అలా చేయనివ్వట్లేదు. అండ్ ఈ సెంటిమెంటల్ డైలాగ్స్ తో పాటు గైస్ ఈ ఎపిసోడ్ ఇక్కడ అయిపోతుంది.